ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, కేవలం 2 రోజుల్లో నువ్వు అడిగినటువంటి కోరిక తప్పకుండా నెరవేర్చబోతున్నాను. ఈ సాయి మాటను నమ్మి ఒక్క నిమిషం వింటే నీకే అర్థమవుతుంది అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి విందాం. కేవలం 2 రోజుల్లో నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త వినబోతున్నావు. తప్పకుండా ఈ సాయి మాటను ఒక్క నిమిషం ఆలకించి చూడు. నీవు ఎంతో సంతోషిస్తావు. నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా కేవలం 2 రోజుల్లో తొలగిపోబోతున్నాయి. ఇకపై ఎంతో సంతోషంతో కూడినటువంటి జీవితం నీకు లభించబోతుంది. నువ్వు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను వమ్ము చేసుకోవాలనుకోవడం లేదు. అలాగే నిన్ను జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత నాపై మోపావు కాబట్టి ఆ భారాన్నంతా నేనే మోస్తూ వస్తున్నాను కాబట్టి నీవు అడిగిందే నీ వద్దకు తీసుకొని రాబోతున్నాను. ఎవరైనా సరే నిన్ను మాటలతో బాధపెట్టినా, ఇన్నైనా సరే నిన్ను అవమానాలకు గురిచేసినా నువ్వు మాత్రం మౌనంగా ఉంటూ వచ్చావు. వాళ్ళందరిలో కూడా ధైర్యంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగావంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. అందరూ కలిసి నిన్ను ఎన్ని మాటలన్నారో, నిన్నెంతగా అవమానించారో నాకు తెలుసు. కానీ అతి కొద్ది రోజుల్లోనే నువ్వు కోరుకున్నటువంటి నీ జీవితం నీకు దక్కబోతుంది. నీ సమస్యలన్నీ తొలగడానికి అవసరమైనటువంటి కాస్త ధనాన్ని కూడా నీవు అందుకోబోతున్నావు. మరి నువ్వు నన్ను ఇలా అడగవచ్చు, మరి బాబా మేము కేవలం ధనహీనులమైనంత మాత్రాన ఇంతగా అవమానాలు అనుభవించాలా? మాకు డబ్బు లేకపోవడమే మాకున్నటువంటి లోపమా? లేదంటే ఎందుకు బాబా మాకు ఈ శాప ఫలితంగా అందరిలోనూ అవమానాలు, పెడబొబ్బులు, మాటలు ఎందుకు ఇవన్నీ కూడా అని నువ్వు నన్ను అడగవచ్చు. నిజమే. నీవు ఎప్పుడైతే నీ దగ్గర ధనం ఉందో బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లుగా వారందరూ నీ చుట్టూ చేరారు. ఒక్కసారిగా నీకు నష్టాలు వాటిల్లినప్పుడు ఎవరికి వారుగా నిన్నందరూ దూరం చేసుకొని నీ నుండి దూరం అయిపోయారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, ఏదైనా నీ వద్ద ఉంది అంటే అప్పుడే నలుగురు నీ వద్దకు వస్తారు. నీ వద్ద ఏమీ లేనప్పుడు ఎవరు ఎలాంటి వారో అప్పుడే నిజాలన్నీ కూడా బయటపడతాయి. అదెలాగో తెలుసా? నిజంగా నీ మంచి కోరుకునేవారు, నిన్ను, నీ కుటుంబ శ్రేయస్సు కోరుకునేవారు, నీతో స్నేహంగా ఉండేవారు, వారందరూ ఎప్పుడూ ఒకేలా ఉంటారు. కానీ ఎవరైతే వారి అవసరానికి మాత్రమే నీ చెంతకు చేరుకుంటారో వారి యొక్క తీరు వేరే ఉంటుంది. ఎందుకంటే వారు కేవలం వారి అవసరం తీరేంత వరకు మాత్రమే నిన్ను, నీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తడం కానీ, లేదంటే వారి అవసరార్థం కోసం నీ వద్ద వారికి కావలసినన్ని రోజులు గడపడం కానీ చేస్తారు. తర్వాత వారి అవసరం తీరిపోయిన తర్వాత నీతో ఇంకా వారికి అవసరం ఏంటి చెప్పు? అందుకే ఎప్పుడైనా సరే ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోవాలి. దుబారా ఖర్చులు చేయడం ఎక్కువ మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక సతమతమైపోతున్నారు. అవసరమైన దానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. అవసరం లేని వాటి కోసం అదుపులో ఉంచుకుంటే తర్వాత మీకు జీవితంలో ఎలాంటి సమస్య వస్తుందో మీకు ముందే తెలియదు కదా! కాబట్టే ఉన్నప్పుడే అన్నిటిపైన ఆశలు చూపించుకోకుండా కొంత ధనాన్ని పోగు చేసుకోవాలి. అలా ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నమ్మావు. వారందరికీ బాధ్యతలు అప్పగించావు. నీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా వారితో పంచుకున్నావు. ఈరోజు వారందరూ నిన్ను ఏకాకిని చేశారు. నిన్ను అవమానాలకు గురిచేశారు. ఎన్నో మాటలతో అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా ఊడ్చేశారు. ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఎవరు? నీ చుట్టూ ఉన్నవారే కదా! కానీ అందరూ కూడా అలాంటి వారని నేను అనడం లేదు. వారిలో కొందరు మంచివారున్నారు. అలాగే నిన్ను పడవేయాలి అని కోరుకున్నవారు ఉన్నారు. అలాంటి వారి పట్ల నువ్వు జాగ్రత్త వహించకుండా నీకున్నటువంటి ధనాన్నంతా కూడా వెనక నీ పిల్లలున్నారని కూడా ఆలోచించుకోకుండా కేవలం వారి మాటల ఆధారంగా నీకున్నటువంటి నీకు చేతకానటువంటి దాంట్లో కూడా దిగావు.
తర్వాత నీకన్నీ నష్టాలే వాటిల్లాయి తప్ప అందులో నీకెలాంటి లాభము కూడా వాటిల్లలేదు. భవిష్యత్తులో పిల్లల గురించి ఏమైనా ఆలోచించావా? లేదంటే నీ కుటుంబం గురించి ఏమైనా ఆలోచించావా? బిడ్డలను సరైనటువంటి మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులుగా మీరు వారికి మంచి చెడులు తెలియజేయాలి. అలాగే ఏది ఆస్తులు ఏమీ ఇవ్వకలేకపోయినా కూడా కనీసం వారికి మంచి విద్యనైనా అందించాలి కదా! అది మానేసి నీ సమస్యల్లో నువ్వు ఆలోచించుకుంటూ తిరిగిపోతూ ఉన్నావు. కానీ వారి భవిష్యత్తు గురించి ఏనాడైనా ఆలోచించావా? అప్పటికి నీ కుటుంబ సభ్యులు చెబుతూనే ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎవరినైతే నమ్మాలో వారిని నమ్మకుండా, ఎవరినైతే నమ్మకూడదో వారిపై ఆశలు పెట్టుకున్నావు. వారిపై నమ్మకాన్ని పెట్టుకున్నావు. తరువాత నిండా మునిగాక కానీ వారి యొక్క స్వభావం ఏమిటో నీకు అర్థం కాలేదు. తీరా నీ చెయ్యి దాటిపోయే అవకాశంలోకొచ్చేసరికి వారందరూ కూడా కనుమరుగైపోయారు. అలాంటి వారిని ఇన్నాళ్ళు నమ్మి మోసపోయావు. నిన్ను చూసి, నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వాలా, ఏడవాలా కూడా అర్థం కావడం లేదు. నీకసలు ఎలా నీకు జ్ఞానాన్ని ఇవ్వాలో కూడా తెలియడం లేదు. నీకెన్నో రకాల ఆలోచనలున్నాయి. ఇంత వయసుంది. అలాగే జనాల్లో తిరుగుతున్నావు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేక ఈ సమాజంలో ఇంకా మేలుకోకపోతే ఎలా చెప్పు? నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉంటుంది. కానీ నువ్వు ప్రతిరోజు ఒక నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు చూడు. ఎందుకో తెలియడం లేదు బాబా. నేను ఎంతమంది దగ్గర మోసపోయినప్పటికీ కూడా నీ వద్ద మాత్రం నేనెన్నటికీ మోసపోను. ఎందుకంటే నువ్వెప్పుడూ కూడా నా గుండెల్లో శాశ్వతంగా ఉంటావు. నా మంచి కోరేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే నా కుటుంబ సభ్యులు నువ్వే బాబా. నేను వారి మాటనే తిరస్కరించాను. వాళ్ళు నాకిచ్చేటటువంటి సలహాలను అన్నీ కూడా తిప్పికొట్టేశాను. మీరేంటి నాకు సలహాలివ్వడం ఏమిటి అంటూ వారిని కించపరిచాను. కానీ ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది ఎవరేంటో అనేది. నేను ఎంతగా నష్టపోయినప్పటికీ బాబా నాకెప్పుడు నువ్వు తోడుగా ఉన్నావనే ధైర్యం ఉంటుంది. అలాగే నాకెప్పుడు నీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి అనేటటువంటి ధైర్యం ఉంటుంది. ఆ ఓర్పుతోనే ఇంతగా నష్టపోయినప్పటికీ కూడా నాకు ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా నేను పడిపోకుండా ఇలా ధైర్యంగా నిలబడ్డాను అంటే అందుకు కారణం నువ్వే బాబా. నీపై నాకున్నటువంటి నమ్మకం అలాంటిది మరి. నువ్వెప్పుడూ కూడా మనుషులు ఒకవేళ మోసం చేస్తారేమో కానీ నమ్ముకున్నటువంటి దైవం మాత్రం ఎన్నటికీ మోసం చేయరు. అందుకేగా చెబుతున్నాను. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, ఎందరు నిన్ను అవమానాలకు గురిచేసినా, ఎవరు నిన్ను మోసం చేసినా కూడా ఓర్పుగా ఉన్నావు. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉన్నావు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. తర్వాత భారమంతా బాబా చూసుకుంటాడని నాపై వేశావు. అదే నిన్ను ఈరోజు శ్రీరామ రక్షగా కాపాడబోతుంది. కష్ట సమయంలో ఓర్పుగా ఉన్నవారే నిజంగా భగవంతునితో సమానమైన వారు. ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా అది భగవంతునిపై రుద్దకుండా అది కేవలం వారు చేసుకున్నటువంటి స్వయాపరాధమని పూర్తిగా తెలుసుకున్నందుకు నిజంగా అభినందనలు. అలా మీకు మీరుగా తెలుసుకోవాలి. ఎవరు ఎలాంటి వారో పూర్తిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో మీరు తప్పక మేల్కొంటారు. మోసం చేసిన వారెప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు. ప్రస్తుతం సంతోషంగానే ఉన్నప్పటికీ కూడా తరువాత వారికి కాలం అనేది ఒకటుంది కదా! అది తప్పక బుద్ధి చెబుతుంది. కాబట్టి నీ వద్ద తీసుకుపోయినటువంటి ధనాన్ని కానీ, లేదంటే నీ నుండి దోచినటువంటి ఆలోచనలు కానీ, నీ కష్ట ఫలితం కానీ అంతా కూడా వారు దోచుకుపోయారని ఇక నువ్వు బాధపడనవసరం లేదు. వారు నీ నుండి నీ కష్టాన్ని, నీ ధనాన్ని దోచుకుపోవచ్చు. కానీ నీకు దొరికినటువంటి ఈ గురు అనుగ్రహాన్ని మాత్రం వారు దోచుకోలేరు. కేవలం 2 రోజుల్లో నీకు ఈ గురు అనుగ్రహం దక్కబోతుంది. గురు బలం వలన నీకు సమస్తము లభించబోతున్నాయి. కేవలం అతి త్వరలోనే నీవు ఈ విధంగా ఎలా అయితే కూరుకుపోయావో మరలా నిన్ను సంతోషంగా మునుపటిలాగా నిలబెట్టే ప్రయత్నం ఈ బాబా చేయబోతున్నాడు. ఇక నుండైనా అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. తరువాత అంతా కూడా బాబానే చూసుకుంటాడు. అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే అనుకూలంగా జరిగి నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్నట్లుగా నీ కష్టం నీకు దక్కుతుంది. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.